వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా పొదలకూరులోని సత్యనారాయణ లేఅవుట్ పబ్లిక్ పర్పస్ స్థల వివాదం అధికార ప్రతిపక్షాల పార్టీల మధ్య రచ్చరేపుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో దమ్ముంటే రండి తేల్చుకుందామంటూ మీడియా వేదికపై ఛాలెంజ్ చేస్తున్నారు. నిన్న టీడీపీ నేతలు లేఅవుట్ ఆక్రమించారని ప్రకటిస్తే నేడు వైసీపీలా మీడియాతో మాట్లాడుతూ విజిలెన్స్ అధికారుల చేత విచారణ జరిపించమంటూ సవాల్ చేస్తున్నారు. అధికారం మీది, అధికార పార్టీ వాళ్ళు మీరు అధికారంలో ఉండి మీ సమక్షంలో నిన్న రిజిస్ట్రేషన్ జరిగాయి. వీటి గురించి సమాధానం చెప్పండి. మీరు ఎక్కడైతే నిన్న డల్లతనం బయటపడిందో, ఎక్కడైతే మా తెలుగుదేశం పార్టీ చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో మీరు హుటాహుటిని ఈరోజు ఆ ప్రదేశాన్ని సందర్శించి ఒక ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన తప్పులు ఏమైనా ఒప్పులైపోతాయా? గుర్తుపెట్టుకోండి, మా గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉండింది. ఈ 5 సంవత్సరాలు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆ స్థలాన్ని ఎంతో అధికారులందరినీ అందరినీ కూడా మొత్తాన్ని కూడా హెచ్చరించి మొత్తాన్ని కూడా ఆడికి వెళ్ళి పంపించి ఆ స్థలాన్ని కాపాడినటువంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు బురద జల్లాలంటే ప్రజలు నమ్మరు, హర్షించరు. ఇంకనైనా మీరు ఇటువంటి తప్పుడు ఆరోపణల్ని మానుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకనైనా సత్యనారాయణ లేఅవుట్ గురించి వాస్తవాలు మాట్లాడాలి. మీరు వాస్తవాలు వక్రించేటట్టు మీరు మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని డీగ్రేడ్ చేయాలని చూస్తే అది మీ అవివేకం. మేము ఏ రోజు కూడా తప్పు చేయలేదు. ప్రజలకు ఉపయోగపడ్డాం. మా నాయకుడు ప్రజలకు ఉపయోగపడి 4 పనులు చేసి వాళ్ళకన్నా మంచి పేరు తెచ్చుకోమనే తప్ప ఇటువంటి చెడు పనులు చేసి స్థలాలు ఆక్యుపై చేయమని చెప్పేసి మమ్మల్ని ఎప్పుడు అడగాలా. అక్కడ చేసినటువంటి వ్యక్తి, అమ్మినటువంటి వ్యక్తి, కొన్నటువంటి వ్యక్తి, సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో అధికారం మీలో ఉంది కాబట్టి, అధికారం మీది కాబట్టి దయచేసి మీరు ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ చేసి నిజ నిజాలు బయటపెట్టండి. దయచేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు తక్కువ చేసే విధంగా మాట్లాడకుండా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇంకోసారి కూడా చెప్తున్నా, ఉన్న వ్యక్తి, అమ్మిన వ్యక్తి, రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి, మీ విగ్గురు మీద అధికారంలో మీరున్నారు కాబట్టి మీరు తగు చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించవలసిందిగా మేమందరం కోరుతా ఉన్నాం. పబ్లిక్ పర్పస్ కోసం చేసిన వదిలిపెట్టిన స్థలము, దానికి పబ్లిక్కే న్యాయం జరగాల. దాంట్లో గుళ్ళు కట్టని, బళ్ళు కట్టని, ఇంకోటి కట్టని అది ప్రజలకు చెందిన ఆస్తి, ప్రజలకే చెందాల. దాన్ని పోయేవాడుకో లేకపోతే ఏదో డబ్బు ఉన్నవాడుకో ఎట్టంటే అటు చేస్తే అది కుదరదు. మేము ఆ రోజు కూడా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు బోర్డు పెట్టాము. మేము దీన్ని ఎవరు కొనడానికి లేదు, అమ్మడానికి లేదని. గవర్నమెంట్ భారంగానే బోర్డు పోయింది. పంచాయతీ ఉన్న రోజు ఆపగలిగాం. పంచాయతీ పోగానే ఇప్పుడు విక్రయాలు జరిగిపోతూ ఉన్నాయి. అంతా మీ చేతుల్లో అధికారం పెట్టుకొని మీరు మా మీద బురద చల్లితే ఎట్ట? దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎవరికైనా శిక్ష పడాల్సిందే. దీంట్లో ఎటువంటి రాజీ జరిగేది లేదు. మా వైసీపీ తరఫున కూడా మేము పోరాటం చేస్తాము. దీనికి న్యాయం జరగాల. పొదలకూరు ప్రజల ఆస్తి అది. ఎవరో దాని వచ్చేసి అమ్మేసినాను, ఇంకోటి వచ్చి కొనేసినానంటే అట్ట. ఇప్పుడు పక్కన లేఅవుట్ ఉంది. అసలు వాళ్ళందరూ ఒకే టీం అయితే మా పార్టీ అని చెప్పి ఎలా చెప్తారు మీరు? ఇక్కడ అమ్యూనిటీ స్థలం ఉంది. స్థలంలో అందరూ కలిసి వాళ్ళే ఇల్లు కట్టేసుకుంటుంటారు. దాని మీద కూడా విచారణ చేయించుకోండి. వాళ్ళందరితో ఒకే టీం కదా. దాన్ని వైసీపీ అని ఎలా చెప్తారు మీరు? దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. వైసీపీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ప్రజల ఆస్తి ప్రజలకు చెందాలా. ప్రజలకు చెందాల కోసం మేము ఎంత దూరమైన వస్తాము. మేము కేసులు పెట్టమంటే పెడతాము, లేదు మేము ధర్నాలు చేయమంటే చేస్తాము. దీంట్లో వెనకబడి చేసే సమస్యే లేదు. కూర్చోబెట్టండి, ఎవరితో తప్పో తేల్చండి, వాళ్ళ శిక్షలు వేయండి. అంతేగాని ఏది జరిగినా వైసీపీ అంటే వైసీపీకి ఏం సంబంధం? అసలు ఈ కొనుగోలు అమ్మకాలు విషయంలో ఎటువంటి సంబంధం లేదు. కొన్నోడు మా పార్టీ వాడు కాదు, అమ్మినోడు మా పార్టీ వాడు కాదు. మేము స్వచ్ఛంగా చెప్తున్నాం, దీని మీద న్యాయ విచారణ చేయాల్సిందే. దీంట్లో మాకు ఎటువంటి సంబంధమే లేదు. ఇంకా అధికారంలో మీరున్నారు కాబట్టి మీకేమైనా సంబంధాలు ఉన్నాయేమో మాకైతే తెలియదు. మేమైతే చేయలే. మాకు మా పార్టీకి కొన్నోడికి కానీ అమ్మినోడికి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు